కలపాటి ఇంద్రజ 10వ తరగతిలో 594 మార్కులతో రాష్ట్రంలో రెండో, తిరుపతి జిల్లాలో మొదటి ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ఆమెను బాన్సప్ కమిటీ ఆధ్వర్యంలో జడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఘనంగా సన్మానించారు. విద్యార్థులంతా ఇంద్రజను ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. తన విజయానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహమే కారణమని ఇంద్రజ తెలిపింది. ప్రస్తుతం IIIT నూజివీడులో చదువుతున్నానని, IAS కలెక్టర్ కావడమే తన లక్ష్యమని చెప్పింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బాలిక తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరియు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలు అతి నిరుపేద కుటుంబంలో పుట్టి డిస్ట్రిక్ట్లోనే ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి కలపాటి ఇంద్రజాని సన్మానించుకోవడం మా అందరికీ చాలా సంతోషం. అదేవిధంగా వెంకటగిరిలో బాన్సప్ నుండి ఆ అమ్మాయికి సన్మానం చేయడం జరిగింది. ఇలాంటి ఆనిముత్యాలు ప్రతి స్కూల్లో నుంచి రావాలని, ఇలాంటి విద్యార్థులను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఎదిగి మంచి సమాజ స్థాపనకి కృషి చేయాలని, ఈ అమ్మాయిని ఒక ఐడియల్గా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా విద్యార్థులందరికీ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వెంకటగిరి గర్ల్స్ SC హాస్టల్లో ఈ అమ్మాయిని సన్మానించి సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ అమ్మాయి ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలని, అదేవిధంగా ఇంద్రజ అతి నిరుపేద మరియు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర పుస్తకాలు చూడండి. ఇలా కాదు, ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది, అది కంటిన్యూ